హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా ఇంట్లో వినాయకుడి పూజ అది చేసుకున్నాం. వినాయకుడి పూజ చేసుకుని 2-3 రోజులైంది. మరి వినాయకుడు మా ఇంటికి వచ్చాడండి. తనను కూడా మళ్ళీ ఇంటికి పంపించేయాలి కదా, అందుకనని 9 రోజులు ఉండించుకోవాల్సిన వినాయకుడిని 3 రోజులకి ఇంటికి పంపించేస్తున్నాం. మరి ముందుగా ఏం చేయాలి? దేవుడికి పూజ అది చేసి దేవుడిని పంపించాలి కాబట్టి పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టి నైవేద్యం పెట్టి దేవుడికి దండం పెట్టి పీఠాన్ని అయితే కదిపాను అనమాట. కదిపిన తర్వాత దేవుడిని ఇంకా నిమజ్జనం చేసి ఇంటికి పంపించేయడమే. అయితే టోటల్గా అయితే ఆ రోజు పిల్లలందరూ ఇంకా ఇంటికాడ ఉండడం వల్ల ఇవాళ మేము వస్తాం మమ్మీ ఇలా అని చెప్పేసి అన్నారు అనమాట. అయితే అందరూ కలిసి బీచ్కి వెళ్ళాం. అయితే నా పూజలు అవి చేసేటప్పుడు మా అత్తయ్య గారు గుర్తుకొస్తారండి. ఎందుకంటే మా అత్తయ్య గారు వంటలు అవి చేసేవారు, నేనేమో పూజ దగ్గర అంతా సర్దుకుండేదాన్ని. ఈసారి అయితే మా అత్తయ్య గారు లేకపోవడం వల్ల నేనే వంటలు అవి చేసి టోటల్గా నేనే పూజ అది చేసుకోవడం జరిగింది. అందుకే మా అత్తయ్య గారిని అయితే నేను చాలా మిస్ అయ్యాను ఈ సంవత్సరం అయితే. ఇంకా అయితే అందరం అయితే మేము బీచ్కి అయితే వెళ్ళిపోయాం. వినాయకుని తీసుకుని నిమజ్జనం చేయడానికి వాళ్ళ ఇంటికి పంపించడానికి అయితే మేము అందరం కలిసి వెళ్ళిపోయాం. మా అక్కల పిల్లలు మా ఆయనగారు అందరూ కలిసి వెళ్ళాం అన్నమాట బీచ్కి. ఇక్కడ చాలామంది వచ్చారండి మాతో పాటు. 3వ రోజు అయినా సరే చాలామంది నిమజ్జనం దేవుడిని ఇంటికి పంపించడానికి అయితే చాలామంది వచ్చారు. అందరూ నిమజ్జనం చేసి కూడా చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు ఇంటికి. మేము కూడా ఫొటోస్ అవి తీసుకుని వీడియోస్కి జై గణేష, జై జై గణేష, బాయ్ గణేష అని చెప్పుకుంటూ బీచ్కి అయితే తీసుకుని వెళ్ళామన్నమాట. చాలా సందడిగా అనిపించింది. చాలా హ్యాపీగా అయితే వెళ్ళాం మేము బీచ్కి. అయితే వర్షాల కారణంగా ఇక్కడైతే సముద్రం అది కొంచెం ముందుకు వచ్చింది. వరద అయితే ఎక్కువగా ఉంది, అంటే వాటర్ కూడా అంత ఎక్కువగా అయితే బాగాలేదు. అందువల్ల పిల్లలు స్నానం చేస్తానన్నా మేము తీసుకుని వెళ్తాం లోపలికన్నా సరే ఒప్పుకోలేదన్నమాట. మా ఆయనగారిని ఒక్కరే వెళ్ళారనమాట దేవుణ్ణి నిమజ్జనం చేయడానికి. పిల్లలు కూడా వస్తాను డాడీ అని అంటే వద్దు వెళ్ళొద్దు రాకండి అమ్మ వాటర్ బాగాలేదు కదా అని చెప్పేసి అన్నారు. అందుకే ఆయన ఒక్కరే వెళ్ళారనమాట నిమజ్జనం అది చేయడానికి. బాయ్ బాయ్ గణేష్ అనుకుంటే ఇంకా జై గణేష్ అనుకుంటే నిమజ్జనం చేసాం దేవుడిని. అయితే మా పిల్లలు అయితే చాలా బాధపడ్డారు కూడా తీసుకుని వెళ్ళలేదని చెప్పేసి. మాతోటి ఇంకా చాలామంది వచ్చారనమాట. చూడండి ఎంతమంది ఉన్నారో. వాళ్ళందరూ నిమజ్జనం చేసి ఇంటికి వెళ్ళడం అలా సరదాగా ఇంకా వచ్చారనమాట. డ్యాన్సులు అవి వేసుకుంటూ వచ్చారు సముద్రం బీచ్కి అయితేనే. చూసారా? ఓకే, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.